అందరికీ నమస్కారం. పటాన్ చెరువుకు ఈరోజు మన ప్రచారానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన బీసీ నేత మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరులు దామోదర్ రాజనరసింహ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దాదాపు అన్న నేను నెల రోజుల నుంచి మెదక్లో పర్యటిస్తా ఉన్నాను. నేను మొదలు అడుగుపెట్టినప్పుడు ఒకరు బయటికి రావడానికి భయపడేటువంటి పరిస్థితి ఉండే అన్న. ఈ రోజు బానిస సంఖ్యలు తెంచుకొని మరి స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ తోటి మరి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి నీలం మధుకు అండగా నిలబడతా ఉన్నారన్న. వాళ్లకు అండగా దండగా మనము ఉండి నిలబడి వాళ్లకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి రేపు ఎన్నికల్లో ఏజెంట్గా రావడానికి కూడా సిద్దిపేటలో భయపడేటువంటి పరిస్థితి ఉందన్న. కాబట్టి నేను నిన్నంతా కూడా సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించి అందరికీ కూడా ధైర్యం చెప్పి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టడం జరిగిందన్న. అందరిలో కూడా ఒక ఉత్సాహం నెలకొంది. ఈ మీటింగ్తో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు రేపు పనిచేసి భారీ మెజారిటీతో నీలం మధు బీసీ బిడ్డను గెలిపిస్తారని నేను ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తూ మరి మీరు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ పటాన్ చెరువు పూర్తిగా వెనుకబడి ఉందన్న. ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా కాలనీల డెవలప్మెంట్ కోసం మీరు ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఇక్కడ పటాన్ చెరువును ప్రత్యేక దృష్టితో చూడాలని కోరుకుంటూ మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కావలసిన నిధులు మంజూరు చేసి నాకు అండగా, ఈ మెదక్ ప్రజలకు అండగా, ఈ జిల్లా ప్రజలకు అండగా ఉంటారని, ముఖ్యంగా నీలం మధు చాలా మరి ప్రజల్లో చొచ్చుకుపోయేటువంటి వ్యక్తి. ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఆయనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారన్న. తప్పకుండా మెదక్ సీట్ గెలిపించి మరి మీకు బహుమతిగా ఇస్తాము, ఇందిరమ్మ పేరు నిలబడతాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, నీలం మధు గారి నాయకత్వం, చేతి గుర్తుకే జై హింద్. ఇప్పుడు మన